ఆ, నెల్లూరు దగ్గర ఏ ఊరమ్మా? ఓకే. పెళ్ళయిందా మీకు? నీకా? నీకమ్మా? ఆహా. ఓకే. ఏం చదువుతున్నారు? ఇద్దరికి? మీరిద్దరు రిలేటివ్సా? మీరిద్దరు చుట్టాలా? సరే, పిల్లలు ఏం చదువుతున్నారు? అమ్మ, మీ పిల్లలకి తెలుసా ఈ విషయం? తెలిస్తే వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోతారుగా. తప్పమ్మా. ప్రతి మనిషి కోసం మీకు దేవుడు తెలుసా? ఎవరు దేవుడు? మీరెవరు నమ్ముతారు? అయితే మనం ఏదైనా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు వంకాయలు ఉంటాయనుకోండి, ఏది మంచిది ఏది పుచ్చిపోయింది అన్నీ చూసుకొని ఏరుకుంటాం. మరి కూరగాయలకే అంత బాగా చూసుకొని ఏరుకుంటూ ఉంటాం, మరి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో మనం చూసుకొని నమ్ముకోవాలి. మనల్ని పుట్టించింది ఎవరు? మనల్ని పోషించేది ఎవరు? మనం చనిపోయిన తర్వాత ఎవరు? దేవుడు అంటే ఎవరు? ఎవరమ్మా? తప్పమ్మా, మీరు తెలుసుకోవాలి. నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, నోటి మాటతోటే ఆకాశం కలుగునంటే ఆకాశం కలిగింది, సముద్రము గాలి మొత్తం కూడా నోటి మాటతోటే కలిగాయి 5 రోజులు, చెట్లు జంతువులతో సహా. అయితే మనల్ని మాత్రం ఆయన చేత్తోటి తయారు చేసుకుని స్వయంగా ఆయన చాలా కష్టపడి చాలా ఇష్టంగా అందంగా సుందరంగా తయారు చేసుకున్నాడు మనల్ని. మనమేమో మనల్ని తయారు చేసిన దేవుడు ఎవరో మనం మర్చిపోయి మనం రకరకాల పూజలు విగ్రహాలని చేసుకుంటా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. మన మానవుడు చేసిన పాపాల నిమిత్తం దేవుడే మానవ రూపంలో వచ్చాడు ఇక్కడికి. దేవుడే మానవ రూపంలో వచ్చి మన కోసమే 33.5 సంవత్సరాలు జీవించి మన కోసమే దెబ్బలు తిని మన పాపాల నిమిత్తం చనిపోయాడు ఆయన రక్తం గార్చి. అంటే మనం పాపాలు పోవడానికి ఏదో మన కోళ్ళు మేకలు అవి కోసుకుంటూ ఉంటాం కదా, వాటితోటి పాపం పోదు, పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకని ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన కోసం రక్తం గార్చి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పుకుంటారు. ఏ ఒక్కరూ మానవుడు చేసిన పాపాల నిమిత్తం చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు, ప్రాణమే పెట్టాడు ఆయన. అట్లాంటిది మీరు గ్రహించకుండా ఇట్లా వ్యభిచారం చేస్తే